విస్తరణకు విరామమైంది. ఇంకా నిర్ణయానికి రాని కాంగ్రెస్ అధిష్టానం. వక్ బిల్లుపై ఏఐసిసి బిజీగా ఉంది. మంత్రివర్గ విస్తరణపై ఈ నెల 2వ వారంలో నిర్ణయం. ఢిల్లీకి ఆశావాహులు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా జానారెడ్డి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నేతలకు బాసటగా అంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరున్నారు? మల్రెడ్డి రంగారెడ్డి ఉంటాడు, వీళ్ళంటాడు. రెడ్లకు బాసటగా జానారెడ్డి. ఇట్లా రాయ. తమకు చోటు కల్పించాలని మాదిగ లంబాడ వర్గం నేతలు డిమాండ్ చేస్తూ ఉన్నారట. రాష్ట్ర కేబినెట్ విస్తరణ ఎపిసోడ్కు కాంగ్రెస్ అధిష్టానం చిన్న విరామం ఇచ్చిందా? వక్ బిల్లు పైన సంస్థాగత వ్యవహారాలను బిజీగా ఉన్న ఏఐసిసి పెద్దలు నిర్ణయాన్ని మరో వారం పాటు వాయిదా వేశారా? ఈ నెల 2వ వారం కేబినెట్ విస్తరణ పైన నిర్ణయం వెలువడనుందా? ఈ ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. వాస్తవానికి మంత్రివర్గ విస్తరణపై గత నెల 24న ఢిల్లీలో అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిల తుది దఫా చర్చలు ముగిశాయి. మంత్రివర్గ విస్తరణ శాఖల మార్పునకు సంబంధించిన ఉమ్మడి సమావేశంలోనూ విడివిడిగాను నేతలు తమ అభిప్రాయాలను అధిష్టానం చెప్పారు. ఈ దఫా సమీకరణలను బట్టి 4 లేదా 5తో మంత్రివర్గాన్ని విస్తరించాలన్న అవగాహనకు వచ్చారు. రెడ్డి సామాజిక వర్గం నుంచి సుదర్శన్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, టీజేఎస్ అధినేత కోదండరాం రెడ్డి తదితర పేర్లపైన పరిశీలన చేశారు. అయితే ఇందులో రాజగోపాల్ రెడ్డి, కోదండరాంలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని పరిగణలోకి తీసుకొని చర్చించారు. బీసీ సామాజిక వర్గంలో పార్టీ ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, ఆది శ్రీనివాస్, విజయశాంతి పేర్లపైన చర్చ జరిగిందట. అయితే ఇప్పటికి 7 ఉన్నారు. ఇంకొక 3 తీసుకొస్తే 10 మంది అప్పర్ క్యాస్ట్ వాళ్ళు అవుతారు అన్నట్టు. మీరు ఈ చూడరాదు. మీరు ఈడ 42% ఇవ్వకుండా మీరు దుకాణం పెట్టరు ఎట్లుంటుందో చూడండి.